అందరికీ నమస్తే. ఇవాళ నేను మీకు కమ్మగా ఉండే చిట్టి ముత్యాల బియ్యంతో మటన్ పులావ్ చేసి చూపిస్తా. ఒక్కసారి మీరు ఇలా చేశారంటే ఇంకా మీ వాళ్ళు ఎప్పుడూ హోటల్ మాటే ఎత్తరు. అట్లుంటుంది ఈ మటన్ పులావ్. ముందుగా ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన మటన్లో ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఒక స్పూన్నర కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక పిరికెడంతా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక చిన్న స్పూన్ గరం మసాలా, ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి, మీడియం సైజ్ది. ఇలా పిండుకున్న తర్వాత అంతా బాగా కలిపి మటన్కు పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డలు 3 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి, 3 స్పూన్ల నూనె వేసి బాగా కాగనివ్వండి. ఇది కాగిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డలు వేసి ఎర్రగా ఫ్రై చేయండి. ఇవి ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే అంత పులావ్ కలర్ బాగా వస్తుంది. ఇదిగో ఇలా నేను చూపించినట్టుగా ఎర్రగా ఫ్రై చేయండి. ఇందులోంచి కొన్ని ఉల్లిగడ్డలు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులో ఒక 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చిన్న అనాస మొగ్గ వేసి కలుపుకోండి. తర్వాత ఇందులో మటన్ వేసి కలపండి. ఈ మసాలాలన్నీ నూనెలో ఎప్పుడూ వేయకూడదు. ఉల్లిగడ్డ బాగా వేగిన తర్వాత వేసి వెంబడే మటన్ వేయాలి. అప్పుడే వాటిలో ఉన్న మసాలా మటన్కి పట్టుకుంటుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చి తర్వాత మూత తీసి చూడండి. ఇందులోంచి ఇలా వాటరు బయటకు వస్తున్నాయి. ఇంకొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇందులో ఉన్న వాటరు మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వండి. ఒక 80% ఉడకాలి, అందుకని 3 విజిల్లు సరిపోతాయి. ఇప్పుడు 1 కేజీ బియ్యం, అంటే నాకు ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయినాయి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోండి. బియ్యాన్ని గ్లాసు కొలతతో తప్పకుండా తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ కొలత చూసుకోవాలి కాబట్టి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి ఆవిరి పూర్తిగా పోయినాక మూత తీసి ఈ మటన్ని ఒక్కసారి కలపండి. ఇలా కలిపిన మటన్లో మనం కడిగి ఉంచిన బియ్యాన్ని వేసి, నేను సాజీరా మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నా. ఇలా బియ్యం వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 గ్లాసులకి 4 గ్లాసులున్నర నీళ్లు తీసుకోవాలి. గ్లాసుకు గ్లాసున్నర. నీళ్ళు ఏమాత్రం ఎక్కువ తీసుకోకండి,
ఎందుకంటే వాటర్ ఎక్కువైతే అన్నం మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండదు. ఒకవేళ మీకు అన్నం కొంచెం పలుకు అనిపిస్తే అప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవచ్చు. దాదాపుగా 1-1.5 సరిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా సరిపోలేదు అనిపిస్తే కొన్ని తర్వాత చిలకరించుకోండి. ఇలా గ్లాసులకు గ్లాసున్నర వాటర్ పోసి మూత పెట్టి కొంచెం హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. లేకపోతే లో ఫ్లేమ్లో పెడితే అన్నం కచ్చపెక్కవుతుంది. అంటే ఒకటి ఉడుకుతుంది, ఒకటి ఉడకదు. అందుకని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన ఈ అన్నాన్ని ఒకసారి మంచిగా కలపండి. దీనిపైన కొన్ని ఉల్లిగడ్డలు, మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసి ఇప్పుడు కుక్కర్ మూత కాకుండా ఇలా ప్లెయిన్గా ఉన్న మూత పెట్టుకోండి. పక్కనే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెలో ఇలా నీళ్లు మసలపెట్టి పెట్టుకోండి. ఈ మసిలిన నీళ్లను గిన్నెతో సహా అలా మూత మీద పెట్టండి. ఎందుకంటే వేడి పైనుంచి కూడా తగులుతుంది. ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఏదైనా ఒక పాత పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టి ఈ గిన్నె కూడా దాని మీద పెట్టి వేడి నీళ్ళ గిన్నె కూడా పెట్టి హై ఫ్లేమ్ పెట్టి ఒక 2 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇలా మూత తీసి చూస్తే ఇదిగో ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా చూడడానికి మంచి రంగుతో తింటే ఎంతో రుచికరంగా ఉండే మటన్ పులావ్ మీరు ఒకసారి చేసి చూడండి.